నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బుల్డోజర్ యాక్షన్ మళ్ళీ మొదలైంది. ఈసారి మహారాష్ట్రలోని నాగ్పూర్లో బుల్డోజర్ యాక్షన్ను అమలు చేస్తున్నారు అధికారులు. మార్చి 17న నాగ్పూర్లో కొందరు మతోన్మాదులు సృష్టించిన అల్లర్ల వెనుక ఉన్న ఆ నిందితులపై నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంది. నాగ్పూర్ అల్లర్ల కేసులో కీలక నిందితుడైన ఫాహిం ఖాన్కు చెందిన ఇంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మైనార్టీ డెమోక్రటిక్ పార్టీ నాయకుడైన ఫాహిం ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. దేశద్రోహి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికీ అల్లర్లకు సంబంధించి 100 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. సంజయ్ బాగ్ కాలనీలోని ఫహీం ఖాన్ రెండస్తుల ఇంటిని నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. మార్చి 20న నిందితుడి ఇంటిని తనిఖీ చేసిన అధికారులు నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర ప్రాంతీయ పట్టణ ప్రణాళిక చట్టం 1966ను ఉల్లంఘించిందని తేల్చారు. ఫహీం ఖాన్ కుటుంబం మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యంలోని కొంత భూమిని ఆక్రమించినట్లు తెలిపారు. ఈ మేరకు నోటీసులు పంపారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని 24 గంటల గడువు విధించారు. అయినప్పటికీ ఆక్రమణలను తొలగించకపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. నాగ్పూర్లోని ఫహీం ఖాన్ 2 దుకాణాలను పోలీసులు సీజ్ చేశారు. అల్లర్ల సమయంలో వాటిని ఉపయోగించారని దర్యాప్తులో తేలడంతో సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహా బుల్డోజర్ యాక్షన్కు దిగుతుందా అనే ప్రశ్నకు ఇటీవలే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాధానమిచ్చారు. చట్టం అనుమతిస్తే తప్పకుండా బుల్డోజర్లు నడుస్తాయని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఫహీం ఖాన్ ఇంటి దగ్గర బుల్డోజర్లు యాక్షన్లోకి దిగాయి. నాగ్పూర్ అల్లర్లలో బంగ్లాదేశీయుల ప్రమేయం ఉందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లో హింసకు సంబంధించిన కారణాలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో ఫడ్నవీస్ సమావేశమయ్యారు. హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని ఫడ్నవీస్ తెలిపారు. వారు డబ్బు చెల్లించకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకొని విక్రయిస్తామని హెచ్చరించారు. మతపరమైన వస్తువులు దహనం చేసినట్లు కొంతమంది సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేశారని, దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు సీఎం. దీనికి కారణమైన 104 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసి అల్లర్లకు కారణమైన వారిని కూడా నిందితులుగానే చూస్తామని తెలిపారు. హింసతో అట్టుడికిన నాగ్పూర్లో పోలీసులు కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు. హింస చెలరేగిన కారణంగా కొత్వాలీ, గణేష్పేట్ తహసీల్, లకడ్గంజ్, పచ్పావోలి, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. మార్చి 20న నందన్వన్, కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో, మార్చి 22న పచ్పావోలి, శాంతినగర్, లకడ్గంజ్, శక్కర్దారా, ఇమాంబాడా ప్రాంతాల్లో కర్ఫ్యూను ఎత్తివేశారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఆదివారం నాడు కర్ఫ్యూ ఎత్తివేసినట్లు పోలీసులు తెలిపారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని విహెచ్పి, బజరంగ్ దళ్ నిరసనలు చేపట్టగా ఓ మూక దాడి చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనలో 34 మంది పోలీసులు గాయపడ్డారు. 3 డిప్యూటీ కమిషనర్లు కూడా ఆసుపత్రి పాలయ్యారని అధికారులు తెలిపారు. బుల్డోజర్ మోడల్ ఆఫ్ జస్టిస్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టారు. దీనికి ప్రజల నుండి భారీ మద్దతు లభించింది. 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబాగా ఖ్యాతిని గడించారు. కోర్టుల్లో న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కొంత న్యాయమైనా జరుగుతుందని, బుల్డోజర్ యాక్షన్ ద్వారా జరుగుతోందని ప్రజలు పలు సందర్భాల్లో యోగి చర్యలను ప్రశంసించారు. క్రిమినల్స్ విషయంలో యూపీలో బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతూనే ఉంది. పలు బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ బుల్డోజర్ యాక్షన్ను అమలు చేస్తూ వస్తున్నారు.